హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. జోసా 2024 రౌండ్ 1 అలాట్మెంట్స్ అయితే మనకి ఆల్రెడీ రావడం జరిగింది. అండ్ దానికి సంబంధించిన షెడ్యూల్ మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం గదా! సో, మనం ఎప్పటి వరకు ఆన్‌లైన్ రిపోర్టింగ్ జేయాలి. ఆన్‌లైన్ రిపోర్టింగ్‌లో మీరు ఫస్ట్ సీట్ యాక్సెప్ట్ చేయాలన్నమాట. యాక్సెప్ట్ ఇన్ ద సెన్స్ ఫ్లో టు ఫ్రీజు, స్లైడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి. సో, ఆ ఆప్షన్స్‌లో మూడిట్లో ఏదో ఒకటి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, అది కాకుండా మనకి డాక్యుమెంట్ అప్‌లోడ్ ఉంటుంది. అదేవిధంగా ఫీ పేమెంట్ ఉంటుంది. సో, ఇవన్నీ గూడా కంప్లీట్ చేసుకోవడానికి మనకి రౌండ్ 1కి సంబంధించి మే 24థ్ వరకైతే టైం ఉంది. 24థ్ లోపల మీరు ఎవరెవరైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ఫీ పేమెంట్ చేస్తారో, సో, వాళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి సీట్ కన్ఫర్మేషన్ అనేది అవుతుంది. అండ్ ఇక్కడ మనము చూడాల్సిన కొన్ని పాయింట్స్, చాలామంది మనకి వీడియోస్‌లో కామెంట్స్‌లో రాస్తున్నారు. నాకు ఈ కాలేజ్‌లో వచ్చింది, ఈ బ్రాంచ్ వచ్చింది అని చెప్పేసి రకరకాలుగా అడుగుతున్నారు. ఇది బావుంటుందా? బావుండదా? అని చెప్పేసి. సో, ఇది రౌండ్ 1 మాత్రమే. ఇంకా మనకి 5 రౌండ్స్ ఉంటాయి. ఐఐటీస్‌కి అయితే 4 రౌండ్స్ ఉంటాయి ఇంకా. ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జీఎఫ్టీఐస్ అయితే ఇంకా 5 రౌండ్స్ ఉంటాయి. సో, మీరు ఫ్లోట్ ఆప్షన్ గనక తీసుకున్నట్లయితే ఫర్దర్ రౌండ్స్‌లో ఏదైనా అవైలబుల్ ఉంటే మీకు సీటు, సో, డెఫినెట్‌గా ఇది అప్‌గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, అప్పుడు ఇప్పుడొచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోయి, అంటే మీకు సెకండ్ రౌండ్‌లో గానీ, థర్డ్ రౌండ్‌లో గానీ మీకు సీటు వేరేది వచ్చింది అనంటే, అప్‌గ్రేడ్ అయింది అనంటే, అప్పుడు ఇప్పుడు ఫస్ట్ రౌండ్‌లో ఏదైతే వచ్చిందో ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, ఇప్పుడొచ్చిన సీటు బావున్నా, బాలేకపోయినా, మీకు నచ్చినా, నచ్చకపోయినా మీరు ఫర్దర్ రౌండ్స్‌లో కంటిన్యూ అవ్వాలి అనంటే మీరు డెఫినెట్‌గా ఈ ఆన్‌లైన్ ప్రాసెస్ అంతా చేయాలి. ఆన్‌లైన్ రిపోర్టింగ్ అండ్ ఫీ పేమెంట్, డాక్యుమెంట్ అప్‌లోడ్ ఇవన్నీ అయితే మీరు కంప్లీట్‌గా చేయాల్సిందే. సో, చేస్తేనే మీరు ఫర్దర్ రౌండ్స్‌లో కంటిన్యూ అవుతారు. లేదు అనంటే ఇక్కడే మీ సీటు రిజెక్ట్ అయిపోతుంది. అండ్ మీరు ఫర్దర్ రౌండ్స్‌లో కూడా కౌన్సెలింగ్‌లో అసలు జోసా నుంచి మీరు బయటకొచ్చేస్తారనమాట. జోసాలో మీరు ఇంకా ఉండరు. కాబట్టి మీరందరూ ఫీ పేమెంట్ చేయండి, ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయండి, డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేయండి. ఏమైనా డాక్యుమెంట్స్‌కి సంబంధించి క్వెరీస్ వస్తే అవన్నీ కూడా మీరు క్వెరీస్ రిప్లై చేయడానికి మీకు 26థ్ వరకు కూడా టైం ఉంటుందన్నమాట. ఈవినింగ్ 5:00 వరకు. సో, ఫీ పేమెంట్ చేయడానికి మాత్రం మనకి 24థ్ మాత్రమే లాస్ట్ డేట్ అనమాట. 24థ్ లోపల ఫీ పే చేయాలి. ఫీ పే చేసిన తర్వాతనే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో, ఇకపోతే మనకి ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఐఐటీ బాంబేకే జై కొట్టిన టాపర్లు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే కనిపిస్తుంది. తొలి విడత జోసా సీట్ల కేటాయింపు. ముఖ్యమైన ఐఐటీలో ఓపెన్ కేటగిరీలో సిఎస్సి సీట్ల భర్తీ ఈ విధంగా ఉంది చూడండి. ఒకసారి ఐఐటీ బాంబే తీసుకున్నట్లయితే అంటే ఓపెనింగ్ ర్యాంకు 1 చూసారా? ఫస్ట్ ర్యాంకరు ఐఐటీ బాంబే ప్రిఫర్ చేశాడు. అండ్ సిఎస్సి ఇక్కడ క్లోజింగ్ ర్యాంకు 68 అని చూపిస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ తీసుకున్నట్లయితే 27 ఓపెనింగ్ ర్యాంకు, 116 క్లోజింగ్ ర్యాంకు. ఐఐటి మద్రాస్ తీసుకున్నట్లయితే 76 ఓపెనింగ్ ర్యాంకు, 159 క్లోజింగ్ ర్యాంకు. కాన్పూర్ 120, 248, ఖరగ్పూర్ 226, 414. అండ్ హైదరాబాద్ తీసుకున్నట్లయితే ఐఐటి హైదరాబాద్ 431 నుంచి 649 వరకు క్లోజ్ అయిపోయిందనమాట. తిరుపతి తీసుకున్నట్లయితే 1915 నుంచి 4469 దాకా సీట్స్ రావడం జరిగిందనమాట. సో, ఓపెన్ కోటాలో ఈ విధంగా సీట్లు అయితే క్లోజింగ్ అవ్వడం మనం చూస్తున్నాము. సో, అదేవిధంగా ఒకసారి మనకి అసలు ఎలా ఉంది అనేది ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే, అంటే ఓవరాల్‌గా కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే నేను చూసాను. మనకి ఆల్మోస్ట్ మొత్తం రౌండ్ 1కి సంబంధించిన అలాట్మెంట్స్ అన్నీ కూడా మనకి జోసా వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. సో, దాని నుంచి తీసుకున్న డేటా అనమాట ఇది. ఇక్కడ చూడండి, మీకు ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను పెద్దగా. సో, ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఓపెన్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, దాంట్లో ఫీమేల్ అండ్ జెండర్ న్యూట్రల్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి, ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఐఐటీస్‌ని తీసుకున్నట్లయితే, సో, నేను పీడబ్ల్యూడీ ఇందులో కలపలేదు. అండ్ ఓవరాల్‌గా అసలు ఐఐటీలో లాస్ట్ ర్యాంక్ ఎంత, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కోటాలో 4976. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్లో 3439 లాస్ట్ ర్యాంక్ అనమాట. అది ఏ బ్రాంచ్ అయినా కావచ్చు, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కావచ్చు. ఐఐటి, ఎనీ బ్రాంచ్ అనమాట. సో, ఇది లాస్ట్ ర్యాంకు. సో, ఈ ఫస్ట్ రౌండ్లో మనకి ఈ విధంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. సో, ఇప్పటి వరకు ఎవరెవరికి సీట్ వచ్చింది అండ్ ఎవరికి సీటు రాలేదు అనేవాళ్ళు ఒకసారి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చూసుకోండి. మీరు చూసుకున్నట్లయితే మీకు, అంటే ఇప్పుడు ఇంత కట్ ఆఫ్ అయింది కదా, మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో మనకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కేటగిరీ
అమ్మాయి క్యాండిడేట్ ఉందనుకుందాం. ఇప్పుడు తన ర్యాంకు 5000 ఉంది. ఇది 4976 వరకు వచ్చి ఆగిపోయింది. సో ఫర్దర్ రౌండ్స్‌లో వస్తుందా అంటే మేబీ ఇప్పుడు 5000 ఉంది కాబట్టి అంటే ర్యాంక్ దగ్గరలో ఉంది కాబట్టి ఛాన్స్ అయితే ఉంది. అంటే తను పెట్టుకున్న ఆప్షన్స్‌ని బట్టి ఆ చాయిసెస్ ఏవైతే తను పెట్టిందో ఆ చాయిసెస్‌ని బేస్ చేసుకొని సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ తను ఈ లాస్ట్ ర్యాంక్స్ ఉన్న కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్ గానీ, బ్రాంచెస్ గానీ తను పెట్టుకోకపోతే మేబీ సీట్ వచ్చే అవకాశం ఉండదు. సో ఇది అర్థం చేసుకోండి మీరు. అంటే మనకి ఫర్దర్ రౌండ్స్‌లో వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. సో వస్తుందా రాదా అనేది కట్ ఆఫ్ ర్యాంక్‌ని బట్టి మాత్రమే చెప్పలేము. కట్ ఆఫ్ ర్యాంక్‌తో పాటు మీరు ఆప్షన్స్ మీ చాయిస్ ఫిల్లింగ్‌లో మీరు ఆ లాస్ట్ ర్యాంక్స్ ఉన్న బ్రాంచెస్ కానీ, ఇన్‌స్టిట్యూషన్స్ కానీ మీరు యాడ్ చేసుకున్నారా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఎన్ఐటీస్ ఓవరాల్‌గా అన్ని ఎన్ఐటీస్‌లో అదర్ స్టేట్ పెట్టాను ఇక్కడ. అదర్ స్టేట్‌కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. మన ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కోట అంటే ఇప్పుడు తెలంగాణలో ఉండే స్టూడెంట్స్ అందరికీ ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ అవుతుంది కాబట్టి హోమ్ స్టేట్ కోటాకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. సో మీ యొక్క ఏమంటారు కేటగిరీ ఏంటి అండ్ జెండర్ ఏంటో దాని ప్రకారంగా మీరు ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 31,513 వరకు ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కోటాలో సీట్ రావడం జరిగింది. అది ఏ బ్రాంచ్ అనేది నేను దీంట్లో పెట్టలేదు, ఏదో ఒక బ్రాంచ్ అయితే వచ్చిందనమాట. సో ఆ విధంగా మీరు ఒకసారి చూడండి. మీకు పర్టికులర్గా ఏదైనా బ్రాంచ్ కావాలి, పర్టికులర్గా ఇన్స్టిట్యూషన్ కావాలి అని అంటే మీరు జోసా వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో మీరు ఆ డేటా అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి జోసాలో మనకి ఇక్కడ ఉంటుంది ఈ సర్వీసెస్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ 2024 క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రౌండ్ 1 అండ్ ఇన్స్టిట్యూషన్ టైపు ఓకే, ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTIs ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐఐటి తర్వాత ఐఐటి భువనేశ్వర్ లేదా బాంబే తీసుకుంటే బాంబే, ఐఐటి బాంబే అండ్ దాంట్లో మనకి ఏరోస్పేస్, సివిల్, ఎన్విరాన్మెంటల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకొని అండ్ ఇక్కడ మీ కేటగిరీ ఏంటి కేటగిరీ ఒకసారి చూసుకొని ఓపెన్ కేటగిరీ పెట్టి మీరు సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ జెండర్ న్యూట్రల్లో 1 to 68 ఓకే అండ్ ఫీమేల్లో 7 to 421 వరకు సీట్ రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది చూసుకొని దాని ప్రకారంగా మనకి ఫర్దర్ రౌండ్స్లో సీట్ వస్తుందా రాదా అనేది ఆలోచించుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన సీటు ఇదే ఉంటుంది కన్ఫామ్గా అనేది గ్యారంటీ కాదు. ఎందుకంటే ఇంకా 5 రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 5 రౌండ్స్లో మీకు అప్గ్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి డెఫినెట్గా. అంటే మీరు పెట్టిన చాయిసెస్ బట్టి. సో కాబట్టి మీరు వెయిట్ చేయండి. బట్ ఇప్పుడు మాత్రం కంపల్సరీ మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయండి. సీటు కన్ఫామ్ అయ్యి ఉంటుంది అంటే మీరు జోసా కౌన్సిలింగ్లో ఉంటారు. లేదు మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయలేదు, ఫీజు పే చేయలేదు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు అని అంటే 24th లోపల యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద జోసా కౌన్సిలింగ్ ఫర్ దిస్ ఇయర్ ఓకే. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ ఇవంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోండి. మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో రాయండి. ఆల్వేస్ ఐ విల్ బీ హ్యాపీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.